అది కాదండి. ఇప్పుడు మనం బతికాము, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏదన్నా లక్ష్యం సాధించాలి కదా. మన లక్ష్యం ఏంటి? లక్ష్యం సాధించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు. అవన్నీ భౌతికం సార్, ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మిక లక్ష్యం అంటే ఏందో మీరు. అవును, మన స్వరూపం ఏదో మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందరికీ తెలుసు పరమాత్మనని, ఆయన అంతలా వ్యాపించాడు, మనలో ఉన్నాడని కూడా తెలుసు, మనమే పరమాత్మ. కానీ అనుభవం ఏది? ఎందుకు కాదు అనుభవం, ఎందుకు కాదు? ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, గాఢ నిద్రపోతే ఎక్కడికో పోతున్నారు, అనుభవం ఎందుకు కాదు? ఏవో గాఢ నిద్రలో మాడకుండా చూడటం వెళ్తే అనుభవం ఎందుకు కాదు? ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి, ఇది చేసుకోండి, యాగేషన్కి ఏదైనా చేసుకోండి, అది ధ్యానం చేసుకోండి, భజన చేయండి, సత్సంగం చేయండి. భగవంతుడు మీకే ఇంత తొందరగా మనకు కనపడతాడా? కాసేపు ముక్కుకి మంచి సువాసన దొరికితే నేలక బర్రబర్రాటే ఉంటుంది. భగవంతుడు ఆడని మనకి ఎందుకు కనపడతాడండి? ఒక ఆయన చెప్తున్నాడు సార్. ఆయన చెప్తాడు, చెప్పడానికి మనం ఆయన చెప్తాడు కాబట్టి డయాస్ మీద కూర్చున్నాడు కాబట్టి వింటాం, కాసేపు వింటాం, లేచి బోరు కొడతాం. ముందరికి ఇద్దరు ముగ్గురు పిలిచిన వాళ్ళు తప్పితే ఎవడు ఉండడు, వెనకవాడు వెనక దారుకుంటాడు. నాలాంటి వాడు అయితే ముందే వెనక సీట్లో కూర్చుంటాడు, ఏం చెప్తాడు ఏ కాదు లేదు, వెనకని వెనకనే పోతాడు. అలాగా సార్, మనం జ్ఞానస్వరూపులంతా. లోపలేమో చిత్సామాన్ అంటే బయట సత్సాంతి, రెండు కలిపితే ప్రజ్ఞానం అయిందట. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు ఈ జ్ఞానం అనే తెర మీద రూపాలు చూడకుండా ఆ జ్ఞానాన్నే చూస్తూ ఉంటే మనకి మృత్యు ఉండదట చెప్పాడు ఆయన. మీరేమంటారు? చెప్పిన ఆయనకే తెలవాలి, అనుభవపూర్వకంగా ఉండాలంటే పైగా చెప్తాడు. ఆయనకి ఏమనుభవం అయిందో అది. ఇప్పుడు ఇది ఒక్క రోజులో వచ్చేది కాదులేండి, మీరు ఆ జ్ఞానం మీద దృష్టి పెట్టండి, సామాన్యం మీద విశేషాల మీద పెట్టవాకండి అని చెప్పాడు. వాస్తవం ఏంటంటే మౌనంగా జరిగేవి చూస్తూ కూర్చోవటం, చేత అయితే పాల్గొనటం, లేకపోతే నమస్కారం పెట్టడం, అంతేనంటారా? అంతే.